హాయ్ గైస్, ఈరోజు అయితే నా సెషన్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఈరోజు నేను మొత్తంగా 6 అవర్స్ అయితే ఈరోజు చదివాను. దాంట్లో 3 సెషన్గా 3 వీడియోస్ అయితే చేస్తున్నాను. దాంట్లో చూసినట్లయితే ఫస్ట్ నేను మిడివల్ హిస్టరీ అయితే ఈరోజు చేశాను. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సీసాట్ చేశాను. ఇవన్నీ 2 అవర్స్లో చేశాను. అయితే 1 అవర్ కానీ వీడియోస్ చేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి ఇంకా ఈరోజు నేను ఏం చేశాను, కరెంట్ అఫైర్స్ అయితే ఒకసారి రివైజ్ చేశాను. అదైతే వీడియో చేయలేదని మామూలుగా చేసేస్తున్నాను. మొత్తంగా అయితే అగ్రిగేట్గా అయితే ఈరోజు 6 అవర్సే వచ్చింది. మన కరెంట్ అఫైర్స్ అవి 7 అవర్స్తో తీసినా కానీ మొత్తం 6 వచ్చాయి. అంటే ఒక 5 మినిట్స్ నేను ఎట్లా అంటే ప్రోమోడోరో టెక్నిక్ ఉంటుంది కదా, అంటే 15 మినిట్స్ చదవడం, 10 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం, ఇలా చేస్తుంటాను. అది ప్రోమోడోరో టెక్నిక్ అని చెప్తాం మనం దాన్ని. ఆ టెక్నిక్ యూస్ చేస్తాను కాబట్టి మనం ఆ 10 మినిట్స్లో 6 అవర్స్లో తీసిన 1 అవర్ ఈజీగా వెళ్ళిపోద్ది. కాబట్టి అగ్రిగేట్గా అయితే 6 అవర్సే వచ్చింది 7 అవర్స్లో నుంచి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు అయితే మీకు మామూలుగా అయితే చెప్పాలని అనుకుంది ఏంటంటే, ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం మనం ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎగ్జామ్ విషయమే కాదు, ఏదైనా కానివ్వండి, ఒక టార్గెట్ కోసం మనం కూర్చొని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫుల్ ఫోకస్డ్గా దానికోసం కూర్చోవాలి. ఫస్ట్ పాయింట్ ఇదైతే అందరికీ తెలిసిందే, మనం ఫుల్ ఫోకస్డ్గా దానికోసం కూర్చోవాలి అనేసి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దాని గురించి ఎక్కువ మనం ఎవరికి చెప్పుకోకూడదు. ఫర్ సపోజ్ అనుకోండి, ఇప్పుడు నేను వీడియోస్ చేస్తుంది, నేను నిజం చెప్తున్నా, మా రిలేటివ్స్లో ఎవరికి తెలియదు. చెప్పొచ్చు నువ్వు యూట్యూబ్లో పెడుతున్నావు కాబట్టి వాళ్ళు చూడొచ్చు కదా అంటే, వాళ్ళు చూసేంత స్కోప్ లేదు. ఎందుకంటే నా వీడియోస్ అన్ని సజెషన్స్ ఎవరికి వెళ్తాయంటే, ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో కాంపిటేటివ్ ఫీల్డ్లో లేదా యూపీఎస్సీలో వాటిలో వాళ్ళకి వెళ్తాయి. కానీ ఆల్మోస్ట్ మా రిలేటివ్ బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరు ప్రిపరేషన్లు అయితే లేరు. ఇంకోటి వచ్చి గవర్నమెంట్ ఫీల్డ్ సైడ్ ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. వాళ్ళు ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్స్, ఐటీ ఈ ఫీల్డ్స్లోనే ఉన్నారు. అందరు అట్లే ఉన్నారు. కాబట్టి నా వీడియోస్ వాళ్ళకి వెళ్ళవు, కాబట్టి తెలియదు కూడా. మీ దాంట్లో కూడా అలాగే. ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు ఎగ్జామ్ రాశారే అనుకోండి, ఎగ్జామ్ రాసేది ఎవరికి తెలియదు. మీరు ఒకవేళ చెప్పేసి అనుకుంటారు ఇలా ప్రిపేర్ అవుతున్నా అని, మీరు ఆ ఇయర్లో ఎగ్జామ్ రాయకపోండి, రిజల్ట్ వచ్చిన రోజు ఖచ్చితంగా మీకైతే కాల్స్ వస్తాయి. ఏం క్లియర్ అయిందా, ఎగ్జామ్ పాస్ అయ్యావా, రిజల్ట్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి అన్నీ మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు. అది ఖచ్చితంగా ఒక ప్రెషర్ అయితే మీకు ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒక ప్రెషర్ మీకు తగ్గద్ది కాబట్టి మీరు చెప్పొద్దు అంటున్నాను అంతే. ఇంకేం దాని బ్యాక్గ్రౌండ్లో అయితే ఇంకేం లేదు. దిష్టి ఇవన్నీ నేను మామూలుగా చెప్పలేదు. దేనికంటే నేను వద్దనింది, ప్రెషర్ అనేది మీకు ఖచ్చితంగా తగ్గుతుంది, అందుకోసం చెప్పొద్దు అని చెప్పాను అంతే. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. అమ్మాయిలకి అయితే చాలా మోటివేషన్ ఉంటుంది ఇది. ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఉండేసి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంది. కానీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒక మనీ అమౌంట్ తన కట్నంగా కోసం దాచిపెట్టి ఉంచారు. తను ఏం చెప్పిందంటే, నాకు పెళ్ళి అయితే వద్దు, ఆ అమౌంట్ నాకు ఇస్తే నేను యూపీఎస్సీ క్లియర్ చేసుకుంటా అని చెప్పేసి తన అమౌంట్ ఏదైతే తన కట్నం డబ్బులు దాచిపెట్టారో తను ఆ డబ్బులతో ప్రిపరేషన్ చేసి యూపీఎస్సీ క్రాక్ చేసింది. ఐఏఎస్ అయితే అవ్వలేదు, కానీ ఖచ్చితంగా యూపీఎస్సీ క్రాక్ చేసింది. ఆ పోస్ట్ యూపీఎస్సీలో మనకు పోస్ట్ ఉంటాయి కదా కింద, ఇంకా ఐఆర్ఎస్ వాటి కింద ఐడిఎస్ ఇవి, దాంట్లో ఆ అమ్మాయి జాబ్ వచ్చింది. ఒకవేళ తను ఆ టైంలో పెళ్లి చేసుకుని ఉంటే ఆ లెవెల్కి ఆ పోస్ట్కి వెళ్ళలేదు కదా నేను అనేది. కాబట్టి మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో లాంగ్ టర్మ్గా ఆలోచించాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఆ అమ్మాయి కట్నంగా ఆలోచించింది, ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న కట్నంగా ఇచ్చేసి ఉంటే తను అక్కడికే తన ఎడ్యుకేషన్ అనేది, తన కెరియర్ అనేది ఆగిపోద్ది. ఆ అమౌంట్ మీద తను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా యూజ్ చేసింది కాబట్టి తన ఫ్యూచర్ తన కాళ్ళ మీద తను బిల్డ్ చేసుకోగలిగింది. అలాగే మనం కూడా ఏదైతే పైసా ఇన్వెస్ట్ చేస్తున్నామో దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఒకసారి గమనించుకోండి. వృధాగా ఖర్చు పెట్టకుండా మనం ఉన్న వాటిల్లోనే యూజ్ చేసుకొని అమౌంట్ని సేవ్ చేసుకొని కావాల్సిన పర్పస్ దగ్గర యూజ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది.
అంటే మనకు యూజ్ అవుతుంది, యూటిలైజ్ అవుతుంది అని చెప్పేది అదొకటి రీజను. ఇంకో విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఏదో ఒక విషయం చెప్పాలనుకున్నా, ఇంకో విషయం వచ్చేసి మనం చాలాసార్లు చూసే ఉంటాం, చాలామంది యూపీఎస్సీలో ఏజ్ అయిన వర్క్ అయినా ఉండరు. చూడండి, ఇప్పుడు ప్రిపరేషన్కి వచ్చారు, ఎవరైనా ప్రిపరేషన్లోకి వచ్చారు, ప్రిపరేషన్లోకి వచ్చిన తర్వాత ఒకటి క్రాక్ అయినా చేసుకుని వెళ్తున్నారు, ఇంకోటి క్విట్ అయ్యి వెళ్తున్నారు. ఎవరు ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఒక 100%లో ఒక 5% ఎండ్ వరకు కష్టపడుతున్నారు. ఇప్పుడు 100%లో 5% ఎండ్ వరకు కష్టపడుతున్నారు. మిగతా వాళ్ళల్లో ఒక 70% ఏంటంటే ముందుగానే క్రాక్ చేసుకుంటున్నారు, 70-50% వరకు. ఈ మిగతా పర్సంటేజ్ ఉన్నారు చూసారా, 45% క్విట్ అయిపోతున్నారు. క్విట్ మీన్స్ అంత పేషెన్స్ ఉంచడం లేదు, అంటే ప్రిపరేషన్ మీద, ఆ గోల్స్ మీద, వాళ్ళ వాటి మీద అంత పేషెన్స్ ఉంచడం లేదు, ముందుగానే క్విట్ అయిపోతున్నారు. ఫర్ సపోజ్ అనుకోండి, మనకు ఒక 5 years మన గోల్ రీచ్ అవుద్ది అనుకోండి, 5 yearsకి రీచ్ అవుద్ది అనుకోండి, మన వాళ్ళు ఎట్లున్నారంటే 3rd year 4th yearలోనే క్విట్ అయిపోతున్నారు. మీరు ఏదైతే 3rd year 4th yearలో క్విట్ అవుతున్నారో ఆ 2 years వెయిట్ చేసి ఉంటే అక్కడ మీరు సెటిల్ అయి ఉంటారు. మీరు మళ్ళీ అక్కడ క్విట్ అయ్యి మళ్ళీ పక్కకు వచ్చేసి 2 years మళ్ళీ కష్టపడి వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యూపీఎస్సీలో వచ్చేటప్పుడు మెంటల్గా ఫిక్స్ అయిపోండి. ఎట్లా అంటే క్రాక్ అయినా చేసుకుని వెళ్ళిపోవాలి, లేకుంటే ఎండ్ వరకు అయినా ఉండాలి. ఈ రెండు ఫిక్స్ అయ్యి రండి. మీరు వచ్చేసి 4 years ఉండి క్విట్ అయిపోయి అవ్వలేదని చెప్పేసి క్విట్ చేశారనుకోండి, ఈ 4 years మీకు వేస్ట్ అయిపోతాయి. మీకు మళ్ళీ వేరే ఫీల్డ్లో పనికిరావు. నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కడైనా పనికి వస్తుంది, కానీ మీరు వెళ్ళే నెక్స్ట్ ప్రైవేట్ ఫీల్డ్ ఎక్కడ కూడా మీకు యూజ్ అవ్వదు. కాబట్టి వచ్చేటప్పుడు మెంటల్గా డిసైడ్ అవ్వండి, క్రాక్ అయినా చేసుకొని పోవాలి, ఎండ్ వరకు అయినా పోరాడాలి అని చెప్పేసి. అప్పుడే యూపీఎస్సీ అనేది క్రాక్ అవుద్ది. ఇది మైండ్లో ఫిక్స్ అయిపోండి. యూపీఎస్సీ అంత ఈజీ కాదు. ఒకవేళ అంత ఈజీ ఉంటే యూపీఎస్సీ మనకు 6 attempts, జనరల్ వాళ్ళకి మిగతా ఓబీసీ 9 attempts, ఫిజికల్ హ్యాండ్ అన్ని ఇలా ఎవరికి ఇవ్వదు. అంత ఈజీ కాదు కాబట్టే అటెంప్ట్స్ ఇచ్చింది. కాబట్టి ఈ మ్యాటర్ని కొద్దిగా అర్థం చేసుకోండి, ఈ పాయింట్ వరకు కొద్దిగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి, మనకు సాటిస్ఫాక్షన్ లేని జాబు ఏదైనా చేయొచ్చు. ఫర్ సపోజ్ అనుకోండి, ఒక పర్సన్ యూపీఎస్సీలో ఉన్నాడు, ఎండ్ వరకు పోరాడాడు, రాలేదు, దాని తర్వాత వేరే జాబ్లో వెళ్ళిపోయాడు, ఇంకా తనకి వేరే జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఎండ్ వరకు పోరాడండి. ఫర్ సపోజ్ మీరు క్విట్ అయ్యి వేరే దాంట్లో వెళ్ళినా అక్కడ సాటిస్ఫాక్షన్ అవ్వదు. అదేదో క్విట్ అవ్వకంటే కూడా ఎండ్ వరకు పోరాడితే మంచిది కదా అని చెప్పి నేను అంటాను. చాలామంది అంటారు, ఒకవేళ అమౌంట్ లేకపోవచ్చు కదా, అంత దూరం మనం పోరాడలేము కదా అంటే, నేనైతే ఒకటే చెప్తా, నీ స్ట్రగల్స్ ప్రిపరేషన్లో ఎంత ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయో నువ్వు గోల్కి అంత దగ్గరగా రీచ్ అవుతున్నావని. ఇది సింబాలిక్గా మీరు గుర్తుపెట్టేసుకోండి. ఇది మనకు ఒక హింట్ అంతే. మన గోల్ మనకి ఎంత దగ్గర ఉండేది ఒకటే రీజన్. ఎలా తెలుస్తుంది అంటే, మనలో స్ట్రగల్స్, మనకు వచ్చే హడల్స్ ప్రిపరేషన్లో, దాన్ని బట్టే పోను స్ట్రగల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, హడల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే నీ గోల్ రీచ్ అవుతున్నావు. ఇప్పుడు మనం చూసుకుంటే 3rd, 2nd ర్యాంకరు మన 2023 ర్యాంకర్స్లో ఒక అతను ఉన్నారు. అతను సెకండ్ ర్యాంకర్. అతను కొన్ని రోజుల ముందు వచ్చేసి వాళ్ళ నాన్నగారు చనిపోతారు. తర్వాత తన ప్రిలిమ్స్ మెయిన్స్కి టయానికి వాళ్ళ అమ్మగారు చనిపోతారు. హడల్స్ ఎలా ఇంక్రీజ్ అయ్యి చూడండి. ఇప్పుడు తను 3rd ర్యాంకరు, సారీ 2nd ర్యాంకర్. తను, నేను ఏమంటున్నా అంటే అలా లాస్ అవ్వండి అనట్లేదు. అవే కాదు, మిగతా ఏదైనా మనకు ప్రిపరేషన్లో హడల్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి, స్ట్రగుల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే అయినా మనం వదలకుండా ఉన్నామంటే మనం గోల్కి చాలా దగ్గరగా ఉన్నామని అదొక సింబాలిక్గా మనకు చెప్తుంది. కాబట్టి అది నేచర్గా తెలుస్తాయి కొన్ని. కాబట్టి దాన్ని కొద్దిగా మీరు గుర్తించుకోండి. ఎప్పుడైనా స్ట్రగుల్స్, హడల్స్ ఎక్కువ అవుతున్నాయంటే నేను రీచ్ అవుతున్నాను నా గోల్కి, నేను వెళ్ళే పాత్ కరెక్ట్గా ఉంది.
మీలో భయం మొదలైనా, కొద్ది టెన్షన్ వచ్చేసిన, ఇవన్నీ సింబాలిక్సే. మీ ప్రిపరేషన్ బాగుందని, మీ ప్రిపరేషన్ దగ్గరగా మీరు రీచ్ అవుతున్నారని చెప్పేసి, మీ గోల్కి చాలా దగ్గరలో ఉన్నారని చెప్పేసి ఈ మాటని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, ఎప్పుడైనా కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టేసుకోండి, నేనున్న ఈ ప్రిపరేషన్ టైం పర్మనెంట్ కాదు, కొన్ని రోజులే, కొన్ని ఇయర్సే. తర్వాత నా లైఫ్ చాలా బాగుంటుంది, నేను చాలా మందికి సర్వీస్ చేయగలను. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుంటా ఉండండి. ఏంటి ఎప్పుడు నేను ఇక్కడే చదువుతున్నాను అనుకున్నప్పుడల్లా ఈ పాయింట్ గుర్తు తెచ్చుకోండి. ఇది కొంతవరకే ఈ టైము, తర్వాత ఈ టైం వెళ్ళిపోద్ది, తర్వాత నేను సర్వీస్లో ఉంటాను, బాగుంటుంది లైఫ్ అని ఈ పాయింట్ గుర్తు తెచ్చుకున్నానంటే ఆటోమేటిక్గా మీరే మోటివేట్ అవుతారు. బ్రో ఇవన్నీ నువ్వు మాకే ఎందుకు చెప్తున్నావు అంటే, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నేను మీకు చెప్పడం వల్ల నాకు మోటివేషన్ వస్తుంది. ఫస్ట్ నేను అసలు ఏది చెప్పినా కానీ నేను మీకు చెప్తున్నా అనే ఆలోచనతో అస్సలు మాట్లాడను. ఎప్పుడు కూడా నాకు నేను చెప్పుకుంటున్నా అనే ఫీలింగ్తోనే మాట్లాడతాను. ఎందుకంటే ఎప్పుడైతే నేను అలా మాట్లాడతానో నాకు కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది, నాకే మోటివేషన్ వస్తుంది, నేనే తొందరగా రీచ్ అవ్వడానికి అది చాలా సహాయపడుతుంది. ఈవెన్ నేను వీడియోస్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, అలా వీడియో చేయడం వల్ల నేను కూర్చొని స్ట్రిక్ట్గా చైర్ టేబుల్ మీద ఉంటాను, చైర్ టేబుల్కి అతుక్కొని కూర్చొని చదవగలను అనే ఒక దానికి ఆల్మోస్ట్ దీంట్లో నా సెల్ఫిష్నెస్ చాలా ఉంది, దాంట్లోనే మీకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అందుకనే నేను వీడియోస్ చేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను మెయిన్ ఇంకో అనౌన్స్మెంట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మెసేజెస్ పెట్టున్నారు, టెలిగ్రామ్లో చూసాను, ఇన్స్టాలో కూడా ఉన్నాయి. బ్రో మేము కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం, ఎలా స్టార్ట్ చేయాలి, ఇనిషియల్ స్టార్టింగ్ ఎలా చేసుకోవాలి, చాలామంది మేము స్టార్ట్ అయిపోయింది 1 year అయిపోయింది, ఎలా దీన్ని కంటిన్యూ చేయాలి, లేకపోతే మనం ఏమైనా దాంట్లో మాడిఫికేషన్ చేసుకోవాలా, ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి ప్రిపరేషన్ సంబంధించి. నేను దీని అన్నిటికీ సంబంధించి మనకు సండే వస్తుంది, సండే వచ్చేసి ఈరోజు వచ్చేసి 24 వెన్స్డే, 25, 26, 27 థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, 28 వస్తుంది. 28 సండే మార్నింగ్ 10 AM నేను యూట్యూబ్లో లైవ్ సెషన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ప్రిపరేషన్ మీదే మొత్తం పాయింట్స్ ఉంటాయి. ఎవరికి ఏం డౌట్లు ఉన్నా అక్కడ మీరు అడగండి, ఖచ్చితంగా నేను ఇన్షాల్లా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు అక్కడ ఖచ్చితంగా ఏదున్నా కానీ, ప్రిపరేషన్ సంబంధించి కాదు, ఏదైనా మీకు డౌట్స్ ఉంటే చేయండి. ఇన్షాల్లా నాకు తెలిసినవి నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. నాకు తెలియకపోయినా ఇన్షాల్లా వేరే వాళ్ళని తెలుసుకొనైనా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈరోజైతే మంచిగానే ప్రిపరేషన్ అయితే అయింది, సాటిస్ఫాక్షన్ అల్హమ్దులిల్లా. నేను నెక్స్ట్ మళ్ళీ రేపు సెషన్లో కలుస్తాను. ఓకే, బాయ్, గుడ్ నైట్.